కాబట్టి ఆ సొమ్ము ఎవరెవరి అకౌంట్ లో పడింది కూడా వారిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు వారందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు 1 మినిట్ హోల్డ్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. అయితే మనం చూస్తున్నాము ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కాసేపట్లో కోర్టులో కూడా హాజరుపరచిపోతున్నట్టు తెలుస్తోంది. ఆయన అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి మీరేమంటారు సార్? దీనిపైన ఇది పూర్తిగా అన్ని ఆధారాలతో సహా చేసినటువంటి ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి అంశము. ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ లో వాళ్ళు దీన్ని ఒక పొలిటికల్ రైజ్ చేసి ఇందులో ఏదో అవినీతి జరిగింది అని చెప్పని ఇందాక కారుమూరి నాగేశ్వరరావు గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో నాకు సంబంధించినంత వరకు ఎక్కడా కూడా ₹1 నా దాంట్లోకి రాలేదు, నా అకౌంట్ లోకి రాలేదు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారో, ఏ వర్గాల వారైతే వెన్నుదన్నుగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించేటటువంటి ఆలోచన ఇప్పుడు క్లియర్ గా మనకు కనబడతా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం మూలంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే చేయాల్సినటువంటి పనులు ఏంటండి? ఇతర వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇతర ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకుల మీద అక్రమ కేసులు బనాయించటమా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుని మంచి పరిపాలన చేయటమా? ఇది ఎక్కడా కూడా కనపట్లేదు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో బడుగు బలహీన వర్గాల వారి మీద ఇవాళ ఇప్పటి వరకు చేసినటువంటి అరెస్టులన్నీ కూడా చూస్తే అంతా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నారు. ఆగమేఘాల మీద అరెస్ట్ చేయాల్సినటువంటి అంశం ఏముంది? ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి కొడుకు మీద చేశారు, మంత్రిగా పనిచేసినటువంటి నాగేశ్వరరావు గారి మీద చేశారు. అసలు దీని ఆధారాలు ఉన్నాయా లేవా ఉంటే ప్రజల ముందు పెట్టండి, అంతే తప్ప అక్రమంగా అరెస్ట్ చేసి కోర్టులకు రిమాండ్లు పంపించేసిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పి సాధ్యపడదు. ప్రజలందరూ కూడా ఈ రోజు ఏమనుకుంటున్నారంటే ఒక 2 సంవత్సరాలుగా సీరియస్ గా ఈ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పని ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆయన కూడా అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అంటారా? అంటే కక్షపూరితంగానే ఇదంతా జరుగుతుందంటారా? ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే జరగనటువంటి ఒక లిక్కర్ స్కామ్ ని జరిగినట్టుగా అక్కడ క్లియర్ గా మనకి అర్థమవుతోంది. ఇది ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటిది. ఎవరైనా సరే వ్యాపారం చేయాలి అనుకుంటారు, అంతే తప్ప స్కాములు చేయాలని అనుకోరు. వ్యాపారం చేయాలని దాన్ని కూడా ఒక కుంభకోణంగా చిత్రీకరించి అక్రమంగా అరెస్ట్ చేయటము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఈ టైప్ ఆఫ్ ఇదే ఉన్నది అని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు పంపించడంలో భాగమే కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యంలో వాస్తవాలు, నిజాలు ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయని చెప్పని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పని కోరుతున్నాను. అయితే కారుమూరి నాగేశ్వరరావునే కాకుండా ఇప్పుడు ఆయన కొడుకును కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అదే ఆల్రెడీ వాళ్ళకు సంబంధించినటువంటి కొడుకుని గత నెల రోజుల క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. 1-2 నెలల క్రితమే. అది ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం వాళ్ళు ఏదో ఒక కంపెనీ పెట్టుకుని దాని మీద వ్యాపారం చేస్తూ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉంటే దాన్ని కూడా తప్పుపడుతూ అందులో అవకతవకలు జరిగాయని, కుంభకోణాలు జరిగాయని, ప్రభుత్వ నిధులని ఇష్టానుసారంగా చేశారు అని చెప్పని ఒక ఆరోపణ చేస్తూ చేసినటువంటివి కోర్టులో, న్యాయస్థానంలో ఇది ఖచ్చితంగా వీగిపోయేటటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.